నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం కాశీ మజిలీ కథలు చెప్పుకుంటున్నాము. ఉమ్, సంగీత వృక్షం కథ ఆ సిరీస్ అయిపోయింది. అంతటితో అయిపోయింది. ఉమ్, మరి గోపుడికి కొత్తగా ఎలాంటి అనుమానాలు వచ్చాయి, వాటిని ఎలా నివృత్తి చేసుకున్నాడు? చెప్తా. 17వ మజిలీలోకి అడుగు పెట్టారు. ఆ, వీళ్ళు ఒక ఊరు చేరారు. చేరితే సత్రంలోకి దిగారనమాట. అంటే అడవిలో కాదు, సత్రంలో దిగితే ఏం చేశారు, ఈ గోపుడు కావడి దించి గురువుగారిని ఆ సత్రంలో ప్రవేశపెట్టి అక్కడి నుంచి తన ఊరు చూడడానికి పోయాడు. ఆ ఊరు అలా తిరుగుతుంటే చాలా పెద్ద ఊరు, ఎన్నెన్ని షాపులు ఉన్నాయో, ఎంత చక్కగా ఉందో, పెద్ద పెద్ద అంగళ్ళు, బోళ్ళు బజార్లు, ఎన్ని విచిత్రమైన సామాన్లు. చూసుకుంటుంటే కోట గోడలు కూడా చాలా పెద్ద పెద్ద గోడలట, ఎంత విశాలంగానో ఉంది. ఆ దారులు బాగున్నాయి అన్నమాట. పెద్ద ఊరు అది. అలా వెళ్తూ ఉంటే ఒక చోట ఒక ఇద్దరు మనుషుల్ని గొలుసులతోటి కట్టి పెట్టి ఉన్నారు. ఆ కట్టిని ఏమిటి, వాళ్ళు నిజంగా మనుషులు కాదు, దగ్గరికి వెళ్తే డెడ్ బాడీస్. గొలుసులతోటి ఒక దీంట్లో ఒక మండపం లాంటి దాంట్లో ఇట్లా వేళ్లాడేసి ఉంచారనమాట వాళ్ళని. చూస్తే అక్కడ దుర్జనులకి బుద్ధి వచ్చే పని అని ఒక బోర్డు రాసి పెట్టి ఉంది. ఆశ్చర్యపోయాడు. శరీరాలు చెక్కు చెదర్లా, అలానే ఉన్నాయి మృతదేహాలు, కానీ శరీరాలు చెక్కు చెదరలేదు. అందరూ చూసేలాగా ఆ మృతదేహాలను అలా పెట్టారనమాట, డెడ్ బాడీస్ని. ఇలాంటి అంటే ఏదో చెడ్డ పని చేశారు, ఇలాంటి శిక్ష విధిస్తామని చెప్పడానికి అయి ఉంటుంది. వాళ్ళ పేర్లు లేవు, కానీ దుర్జనులకి బుద్ధి వచ్చే పని అన్న వాక్యాలు మాత్రం అక్కడ రాసిన ఒక శిలాఫలకం మీద. అది చూసి గబగబా వచ్చాడు. అప్పటికెప్పుడో మధ్యాహ్నం అయిపోయింది, భోజనాలు వేళ అయిపోతుంది. వీడు ఊరు చూసుకుంటూ కొట్లు చూసుకుంటూ, షాపింగ్ ఏముంది, విండో షాపింగ్కి వెళ్తే ఎంత టైమో తెలియదు కదా. వెళ్ళేసరికి ఆ గురువుగారు అన్నాడు, మణిసిద్ధుడు, ఏమిట్రా గోప, ఇలా ఎక్కడికైనా వెళ్తే అలాగే ఉండిపోతావు, ఏదైనా చూస్తుంటే ఇక రావు, ఇంకా వెనక్కి తిరిగి, అన్నం వద్దా నీకు అని కేకలేశాడని. పెద్దవ అన్నం ఎందుకండి, అన్నం కంటే ఆసక్తికరమైనవి చాలా ఉన్నాయి, అక్కడ బోల్డ్ విశేషాలు కనపడ్డాయండి, ఊరు చాలా పెద్దది, ఎన్నో వింతలు విడ్డూరాలు ఉన్నాయి, దాంతో ఇద్దరు మనుషుల్ని కట్టేసి ఉంచారండి అనేసరికి ఆయన అన్నాడు, తర్వాత చెప్పుకుందాన్రా, ముందు అసలు అన్నం తిను, మాట్లాడుకుందాంలే అని చెప్పాడు. సరే, ఇతను ఏం చేశాడు, భోజనాలు అయ్యాక, గురుగారు చెప్పండి అక్కడ ఏమిటి ఆ సంగతి, ఆ విశేషం ఏమిటి. ఒక ఊళ్ళో ఒక పెద్ద మండపం, దాన్ని చూపర్లకి కనబడేలాగా 2 మృతదేహాలను అలా వేళ్లాడేసి ఉంచడానికి కారణం ఏమిటి, ఇద్దరు మగవాళ్ళే. అప్పుడు ఈయన చెప్పాడనమాట, దీనికి ఊరి పేరు కౌశాంబి నగరం. అయితే ఈ మాళవ దేశంలో మాళవ దేశానికి రాజధాని అనమాట. ధర్మపాలుడు అని ఒక రాజుగారు ఉన్నాడు ఆ ఊరికి. ఆయన భార్య పేరు సునంద. ఈ ధర్మపాలుడు యంగే, అప్పటికి పెద్దవాడు కాదు, ఈ కథాకాలం నాటికి కొత్తగా రాజు అయ్యాడు ఆయన. అయితే ఆయనకి 2 మంత్రులు ఉండేవాళ్ళు, విహారభద్రుడు, విజయకేతువు అని ఇద్దరు. ఈ 2 మంత్రుల సాయంతో ఈయన రాజ్యం చేస్తూ ఉండేవాడు. అయితే ఆయన ఏమనుకున్నాడంటే, కొత్తగా రాజ్యానికి వచ్చాము, మనం అన్ని నీతులు, రాజనీతులు, కామందక నీతి శాస్త్రం అవన్నీ చదువుకోవాలి. ఒకరోజు సభలో అడిగాడు, దండనీతి అంటే ఏమిటి, ఆ దండనీతి తెలుసుకోవాలా రాజు అని అనేసరికల్లా విజయకేతువు కొంచెం పెద్దవాడు, విహారభద్రుడు కొద్దిగా యంగ్ అనమాట. అయితే ఈ విహారభద్రుడు అన్నవాడు కొంచెం కన్నింగు. విజయకేతు అన్నాడు, దండనీతి చాలా అవసరం ప్రభు. ఇప్పుడు ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో ఒక దొంగతనం చేశాడు ఒకడు. దొంగతనం చేస్తే ఆ దొంగతనం చేసిన వాడి పరిస్థితులు కనుక్కుని, ఏ పరిస్థితి వల్ల వాడు దొంగతనం చేశాడు అదొకటి కనుక్కుని, వాడి పరిస్థితులు చక్కదిద్ది వాడిని శిక్షించాలి. అప్పుడు ప్రజలు ఏం చేస్తారు, ఏం తెలుసుకుంటారు, దొంగతనం చేస్తే శిక్ష పడుతుంది, మన పరిస్థితులు బాగపోతే ప్రభువు దగ్గరికి వెళ్తే ప్రభువు మనని సెట్ చేస్తాడు అని తెలుసుకుంటారు. నేరానికి తగిన శిక్ష ఎప్పుడు ఉండాలి, దండన తప్పనిసరిగా ఉండాలి. దండన లేకపోతే ప్రజలు అలక్ష్యంగా ఉంటారు, భయం ఉండదు. కాబట్టి దండనీతి చాలా అవసరం. ఏ శిక్ష లేకపోతే, శిక్షలు రోజు సంవత్సరాల తరబడి కోర్టులలో కేసులు అలా ఉంటే భయం ఏముంటుంది, ఏముంది, మహా అయితే జైల్లో పడతాం, 14 ఏళ్ళు తిరిగి వచ్చేస్తాం, అలాంటి ఊహ చేస్తారు. అలా కాదు, నేరానికి తగిన శిక్ష ఇమీడియట్గా చేయాలి, దండనీతి చాలా అవసరం అని చెప్పాడు. చెప్పేసరికి విహారభద్రుడు అన్నాడు, కాదండి, దండనీతి అంత అవసరం కాదు, పూర్వకాలంలో ఇలా రకరకాలుగా ఉండేవి, ఆ నీతి ఈ నీతి బోల్డని, ఏం అక్కర్లేదు, ఏదో వేళకి కప్పాలు తీసుకుంటూ అట్లా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఈ రాజైన వాడు, మీరు కొత్తగా రాజు అయ్యాడు, సంతోషంగా ఉండాలి, హాయిగా. ఈ నీతి చదువుతా, ఆ నీతి చదువుతా, ఆ పుస్తకం చదువుతా, ఈ పుస్తకం చదువుతా అంటే నువ్వు ఎప్పుడు ఎంజాయ్ చేస్తావు జీవితాన్ని?
ఈ దండనీతిని చాణక్యుడు రాశాడు. ఆయన అర్థశాస్త్రంతో పాటు రాజనీతి శాస్త్రం వాటితో పాటు దండనీతి కూడా ఉంది. ఆయన ఏం చేశాడు, ఒక సామాన్యుడైన వాడు రాజుని శాసించే స్థాయికి ఎదిగాడు ఆ దండనీతి శాస్త్రం వల్ల, ఆ రాజనీతి శాస్త్రం వల్ల. సామాన్యుడు కింగ్ మేకర్ కదా, చాణక్యుడు కింగ్ మేకర్. ఆ దండనీతిని ఆధారంగా చేసుకుని అది కనుక పబ్లిక్లోకి వచ్చింది అనుకో, ప్రతివాడు కింగ్ మేకర్ అయిపోతాడు. అలా ఎలా అవుతారు? అలా అవ్వరు. ఇతను చెప్తున్నాడు అనమాట ఆ మాట. కింగ్ మేకర్లు అయిపోతారు కాబట్టి దండనీతి శాస్త్రాలు అవన్నీ పెట్టుకోకూడదండి. మనకెందుకు, ఆల్రెడీ నువ్వు రాజు అయిపోయావు, హాయిగా కులాసాగా కాలక్షేపం చెయ్యి. రాజు అన్నవాడు జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. ప్రజల్ని ఏముంది, మనకి సిస్టమ్ ఎలాగో ఉంది, సిస్టమ్ చూసుకుంటూ ఉంటుంది అని చెప్పి ఎక్కించాడు. ఇతను కొంచెం తరుణ వయస్కుడు, ఈ రాజుగారు యంగ్ ఏజ్లో ఉన్నవాడు. సరదాగా ఉండటం అనే పాయింట్ బాగా నచ్చింది. ఈ విజయకేతుడు కంట్రోల్ చేయబోయాడు. అది కాదని చెప్పబోయినా ఈయనకి తన వయసుకి దగ్గరగా ఉన్న విహారభద్రుడి మాటలు నచ్చినాయి. జనరల్గా చూడు, 25 ఏళ్ల కుర్రాడికి 28-30 ఏళ్ల వాళ్ళ మాటలు నచ్చుతాయి, 40 ఏళ్ల వాళ్ళ మాటలు నచ్చవు. జనరేషన్ గ్యాప్ అది ఫీల్ అవుతారు. దాంతో ఆయన ఈ విహారభద్రుడు చెప్పినట్టుగా రాజ్యాన్ని మంత్రుల మీదకి వదిలిపెట్టి కులాసాగా ఉండటం మొదలుపెట్టాడు. ఇక కులాసా ఎక్కువైపోయి అంతం లేకుండా అయిపోయింది ఆ కులాసాకి. ఈ విజయకేతు ఏదైనా అడ్డం చెప్పకపోతే ఏమిటి అన్నిటికీ అడ్డం పడుతున్నాడని ఆయన దీన్ని తగ్గించేసి, పవర్స్ కొంచెం తగ్గించి ఆయనతో మాట్లాడకుండా, ఆయన ఏం చెప్పినా ఆయన కేసు చూడకుండా ఈయన కేసు చూస్తూ ఇక మాట వినేవాడు కాదు. క్రమంగా రాజ్యంలో రకరకాల సమస్యలు మొదలైనవి. పన్నులు ఎగ్గొట్టేసేవాళ్ళు, తర్వాత రకరకాల నేరాలు, చుట్టుపక్కల కిందున్న వీళ్ళంతా కలిసి ఏవో ఇబ్బంది, అంటే స్వతంత్రించటం, ప్రతి అధికారి స్వతంత్రించి తమ నిర్ణయాలు తమ తీసుకోవటం. దండన లేదు కదా, ఏదో పాతకాలపు శిక్షలే. కొత్తగా దండనీతిని ఒకదాన్ని లైన్లో పెట్టి దీనికి ఇది చేస్తాం మేము ఇంతేనని ఖచ్చితమైన రూల్ పెడితే రూల్స్ నడుస్తాయి. ఏ రూలు లేదు, రాజుగారు కులాసాగా తిరుగుతుంటాడు, ఎప్పుడు తాగి తందనాలు ఆడతాడు, సరదాగా ఏదో పానశాలలకి వాటికి తిరుగుతూ ఉంటే ఏం భయం ఉంటుంది? భయము భక్తి ఉండదు. క్రమంగా ఆయన కులాసా పురుషుడు అయిపోయాడు. వీళ్ళకి సమస్యలు వచ్చేసింది. అయితే వీళ్ళకి పక్కన ఒక దేశం నుంచి, చోళ దేశం నుంచి మంత్రి గారి కొడుకు ఒకడు, దుర్వినీతుడు వాడి పేరు. ఆ దుర్వినీతుడు అనేవాడు ఈ ఊళ్ళోకి వచ్చాడు. వచ్చి వాడు ఏం చేశాడంటే విహారభద్రుడితోటి ఫ్రెండ్షిప్ చేశాడు. ఈ విహారభద్రుడు ఏం చేశాడు, వచ్చి ఈ అబ్బాయిని తీసుకొచ్చి, మహారాజా వీడు చోళ దేశపు మంత్రి గారి కుమారుడు, వీడికి ఎన్ని ఆటలు వచ్చో, ఎన్ని రకాల గేమ్స్ వచ్చో, వీళ్ళకి అప్పటిదాకా పాచికలాడడం వచ్చు, వీడికి పేకాడడం వచ్చు కొత్తగా. వీడి దగ్గర చాలా ఆటలు ఉన్నాయి, చాలా తెలివైన వాడు, చాలా సరదా అయినవాడు. అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాడండి. వీడి ఐడియాస్ ఆ ఊళ్ళో పారలేదు పాపం, ఒక్కడే ఉంటున్నాడు. వీడిని మన దగ్గర పెట్టుకుందాము, మీరు ఏదైనా ఒక పదవి ఇచ్చి మన దగ్గర పెట్టుకుంటే మనకు మంచి సలహాలు ఇస్తాడు. ఆ ఆటలన్నీ మన దేశంలో కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. కొత్త కొత్త శాలలు, అంటే ఆడుకోవడానికి చదరంగ శాలల్లాగా పేకశాలలు కూడా పెట్టచ్చని చెప్పాడు. చెప్పేసరికి విజయకేతున్నాడు, పరాయి దేశం వాళ్ళకి మనకి పడదు, అక్కడి నుంచి పారిపోయి వచ్చిన వాడిని మనం మెయిన్ పోస్టులలో కనుక పెట్టుకుంటే మన గుట్లన్నీ బయటకు వెళ్ళిపోతాయి కదా, అది చేయకూడదన్నాడు. చేయకూడదంటే రాజుగారు ఈ విహారభద్రుడి మీద ఆసక్తితోటి అతను చెప్తున్నాడు కాబట్టి ఈ దుర్వినీతుడికి ఒక మంచి పదవి, సహాయ మంత్రి పదవి ఇచ్చేసాడు. ఈ సహాయ మంత్రి పదవి ఇచ్చేసరికల్లా వాడు చక్కగా రాజుకి బోల్డన్ని కొత్త కొత్త ఆటలన్నీ నేర్పించాడు. కొత్త రకాలు, పులి జూదం అలాంటివి ఆడడం, జూదాలలో రకాలు అవన్నీ నేర్పించాడు. ఊళ్ళో పానశాలలు ఏర్పరిచాడు, సరదాగా అందరూ ఎంజాయ్ చేయడానికి. అక్కడి నుంచి ఏం చేశాడంటే ఊరి నడిబొడ్డున ఒక స్థలం కొని పెద్ద కోటగోడ లాంటి ఒక ఇది కట్టాడు. పెద్ద కోటగోడ కట్టించేశాడు. లోపల మెల్లిగా సైన్యాన్ని చేర్చడం మొదలుపెట్టాడు. వాడు ఎందుకు వచ్చాడు? ఈ రాజ్యాన్ని కబళించడానికే వచ్చాడు. దానికి సహాయం చేసింది విహారభద్రుడే. ఇలా జరుగుతుంటే విజయకేతువుకి విసుగు పుట్టింది. రాజు వినడు మాట, మనకెందుకు వచ్చింది, ఊరుకుందాం అనుకున్నాడు. అయితే ఒకనాడు ఆయన ఆ దారి వెంబడి వెళ్తుంటే ఈ కొత్తగా వెలిసిన కోటగోడలో ఏం జరుగుతోందో చూద్దామనుకున్నాడు. ఆయన అక్కడికి వెళ్తే ఎవరు ఆయన రానివ్వల. ఆయనకు ఆశ్చర్యం వేసింది. నేను మంత్రిని, ప్రధానమంత్రులు ఇద్దరు, అందులో నేను ఒకడిని, నన్ను రానివని రాచకార్యం ఏముంటుంది మన ఊళ్ళో అని అనుకుని చుట్టుపక్కల కోట్లల్లో వాళ్ళు వీళ్ళు పని వాళ్ళు తోపుడు బళ్ళ వాళ్ళందరినీ విచారించాడు. ఆయన తెలుసుకున్నాడు ఇక్కడ ఏదో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి లోపల అని. చాలామంది సైన్యాన్ని, 3-4 వేల మంది సైన్యాన్ని లోపలికి చేర్చాడు అతను దుర్వినీతుడు.
ఇతను ఏం చేశాడంటే ఇక వెళ్ళిపోదాం అనుకున్నాడు, ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉన్న ప్రయోజనం లేదు అని అనుకుని ఏం చేశాడంటే రాణిగారు సునందాదేవికి ఒక ఉత్తరం రాశాడు. అమ్మ ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, రాజు ఏమో వ్యసనపరుడైపోయాడు, ఆయనకు సరదా తప్పిస్తే రెండోది పట్టడం లేదు, మరి వీడేమో విహారభద్రుడు చేర్చిన దుర్వినీతుడు ఇట్లా ఒక కోటగోడ లాంటిది కోట కట్టాడు, అందులో చాలామంది సైన్యం, ఏదో ఒక రోజున విప్లవం వచ్చేస్తుంది మా ఊళ్ళో, వాళ్ళు మన రాజును పడగొట్టి మన ఇబ్బంది పెట్టేస్తారు, దయచేసి నువ్వు అర్థం చేసుకుంటే రాజుకు అర్థమయ్యేలాగా చెప్పు అని ఒక పెద్ద ఉత్తరం రాసి. ఆవిడ ఉత్తరం అంతా చదువుకుంది, ఆవిడ బుద్ధిమంతురాలు. చదువుకుని ఈయన మంచివాడని, ఆయన చెప్పిన మాటలన్నీ మంచివేనని, ఇంతకుముందు రాజ్యానికి ఆయన ఇచ్చిన సలహాలన్నీ ఉపయోగపడ్డాయని ఆలోచించుకుని ఆనాటి రాత్రి తన దగ్గరకు వచ్చిన భర్తను కూర్చోబెట్టి ఆయన అన్నదేమిలా తినేలా పడుకోనివ్వలే, ఆవిడ బాగా నూరిపోసింది, నువ్వు చేసేది పొరపాటు చేస్తున్నావని. ఆ పాటికే వాళ్ళకు ఒక 3 ఏళ్ల పిల్లాడున్నాడు, ఆవిడ కడుపుతోటి రెండోసారి. బాగా నచ్చ చెప్పింది రాజుకి, ఇది పొరపాటు, ఇది చేయకూడదు, అసలు ఆ దుర్వినీతుడు ఎవడు, వాడు ఎందుకు వచ్చాడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏదో సమ్ కాన్స్పిరసీ జరుగుతోంది, ఒక కుట్ర ఏదో జరుగుతోందని అనుమానంగా ఉంది, అక్కడికి నేను కూడా చెలికత్తెలతో జాడలు తీయించాను, ఏదో వింతగా ఉంది వాళ్ళ వ్యవహారం, వాడికి కుటుంబం లేదు, పెద్ద ఇల్లు ఎందుకు కట్టాడు కుటుంబం లేనివాడు అని ఆవిడ బాగా నచ్చ చెప్పింది. మర్నాడు పొద్దున ఏం చేశాడంటే ఈయన నిద్ర లేచి వెళ్ళటం ఏమిటి, ఆ సభ పిలిపించి ఈ ఊళ్ళో ఏం జరుగుతుంది, మన ఊరి పరిస్థితి ఏమిటి, మనకు కప్పాలు ఎన్ని వచ్చినాయి, ఊళ్ళో ఏమేమిటి కొత్తగా జరుగుతున్న కార్యకలాపాలు ఏమిటని నిలదీశాడు. తీసరికల్ విహారభద్రుడు ఏదో చెప్పబోయేసరికల్ విజయకేతుడు అన్నాడు, ప్రభు ఊళ్ళోకి వెళ్ళి చూసొద్దాను రండి ఒకసారి. అప్పుడు ఈయన వీధి వీధికి ఏర్పడిన పానశాలలు, జనాలు ఎలా తాగుబోతులుగా కనపడుతున్నారు ఒక్కొక్కటి ప్రత్యక్షంగా చూస్తూ వచ్చేసరికి దుర్వినీతుడు కనపడ్డా. దుర్వినీతుడిని కూడా తీసుకొచ్చారు, పిలిపించారు, అతను కూడా వీళ్ళతో పాటు వస్తున్నాడు. దుర్వినీతుడు ఇల్లు చూడాలని రాత్రి భార్య చెప్పింది కదా, దుర్వినీతుడు ఇల్లు ఏది అనగానే ఇతను తడబడి ఏది పాత ఇల్లు చూపించాడు, ఇదే మా ఇల్లు అని. అంతకుముందు మొట్టమొదట తను వచ్చినప్పుడు ఉన్న ఇల్లు చూపించేసరికి విజయకేతుడు కాదు ప్రభు, అతను మొదట ఉన్నాడు ఈ ఇంట్లో, ఇప్పుడు అతను ఇంకో ఇల్లు కట్టుకున్నాడు, పదండి ఆ ఇంటికి వెళ్దామనేసరికి తెల్లమొహాలు వేశారు. వీళ్ళు ఏం చేయాలో అర్థం కాలేదు, వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళేసరికి పెద్ద కోటగోడలు లాంటి గోడలు కట్టుంది, పెద్ద బిల్డింగు, చుట్టూతా ప్రహరీ ఉంది, తాళం వేసింది. తాళం తీయండి లోపలికి వెళ్ళి చూద్దాం, తాళం తీయండి అనేసరికి బెదిరారు. కానీ రాజే స్వయంగా అడుగుతుంటే ఏం చేస్తారు, తాళం తీశారు. తీసేసరికి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే 3-4 వేల మంది సైన్యం ఉంది లోపల. ఈ సైన్యం ఎవరిది, ఎందుకు ఇక్కడ ఉన్నారు వీళ్ళు లోపల అని అడిగాడు. అడిగేసరికి మన సైన్యమే ప్రభు, అవసరమవుతుందని నేను రెడీ చేసి పెట్టాను అని కసాయిగా చేస్తున్నాడు కళ్ళతోటి వాళ్ళకి. ఈయనేమనుకున్నాడు, వెంటనే ఆలోచించుకున్నాడు, మన సైన్యం అయితే వాళ్ళని లోపల పెట్టి తాళం వేయటం ఏమిటి అని చెప్పి గబుక్కున పద బయటికి వెళ్ళిపోదామని విజయకేతుతో సహా బయటకు రాబోయాడు. ఈ లోపల వీడు సైగ చేస్తున్నాడు కదా, ఈ విజయకేతు ఏం చేశాడంటే వెంటనే తను రాజుగారి ఆజ్ఞ కంటే స్పీడ్గా ఈ దుర్వినీతిని కూడా లోపల పెట్టి తలపేసేసేయండి అని తన వెనకాలన్న సైనికులకి ఆజ్ఞ ఇచ్చాడు. వీళ్ళు ఒక్క గంతుతోటి ఈ గోడ బయటికి దాటడం ఏమిటి, ఆ దుర్వినీతిని వెనక్కి లోపలికి తోసేసారు, బయట తాళం పెట్టేశారు. తాళం పెట్టంగానే ఇంతలో ఏమైంది, ఒక 2 గంటలు 3 గంటలు గడిచేసరికల్లా వీడు ఎలా వార్త పంపించాడో అక్కడికి చోళ సైన్యం ముట్టడించేసింది వీళ్ళని. వీళ్ళకి సైన్యం గీన్యం ఏమీ లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు. అక్కడి నుంచి విజయకేతు అటు ఇటు పరిగెత్తాడు, అంతఃపురానికి రక్షణ పెట్టాడు, ఆ లోపల ఉన్న వాళ్ళని లోపల ఆపేశాడు. ఇంకా అన్ని చోట్ల కోటగోడలకి రక్షణ, తక్కువ మంది సైన్యం అట్లా ఏర్పరచుకున్నాడు. కానీ ఈ లోపల ఉన్న వాళ్ళని మనం జయించలేం, వాళ్ళని చంపలేము, లోపలే ఉంచగలం అంతే. మన దగ్గర సైన్యం ఏమో తక్కువ ఉంది, మన వాళ్ళు ఎవరు రెడీగా లేరు. ఒక రోజులో ఎలా యుద్ధానికి రెడీ అవుతారు, వాళ్ళంత ఏర్పాటు కావాలి. ఈ లోపల ఉన్న సైన్యం మంచి రెడీగా ఉంది. దాంతో ఇతను పరిగెడి పెట్టి చేయగలిగినంత చేశాడు. ఏర్పాటు చేశాను, అయ్యా మనం ఒక పని చేద్దాము, అంతఃపురం నుంచి బయటికి పోయేందుకు రహస్య మార్గాలు తెరిపించండి, కనీసం రాణులు పిల్లలు అయినా ప్రాణాలతో తప్పించుకుంటారు అనేసరికి అంతఃపురం అంతా గొల్లుమంది. అయ్యో రాణిగారి పెద్ద నెలలు వచ్చేసినాయి, ఏహనో ఎప్పుడో కంటుంది, దగ్గరకు వచ్చేసింది ఆవిడ పని. ఇప్పుడు ఇంట్లో ఉండి స్థిమితంగా ఉంటే ఇంకో 10 రోజులు ఆగుతుంది, ఇంత హైరాన్ వచ్చి పరిగెత్తాల్సి వస్తే పురుడు ఎక్కడ ఆగుతుంది పాపం. దాంతో ఇంకా ఏం చేస్తారు, సరే ఆలోచించుకుని ఏం చేశారు, ఆ రహస్య ద్వారాలు తెరిచేసి రాణిని కొంతమందిని దాటిచ్చేశాడు. దాటిస్తే ఈ దాసులు వాళ్ళు వీళ్ళు పారిపోయిన వాళ్ళు పారిపోయారు. ఈ రాణిగారిని బాగా నిండు నెలలతో ఉన్న రాణిగారితో రత్నావతి అని ఒక ఇది కడుపుతో ఉన్న ఆవిడతోటేమో ఒక ముసలి దాసి, అక్కడి నుంచి పిల్లాడు 3 ఏళ్ల వాడు ఉన్నాడుగా, ఆ 3 ఏళ్ల పిల్లాడు రాజకుమారుని ఎత్తుకుని నింబవతి అని ఇంకో దాసి, వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు రహస్య ద్వారంతో.
ఈ రాజుగారు ఈ విజయకేతు ఇద్దరు కలిసి యుద్ధానికి తలపడ్డారు. వాళ్ళు వీళ్ళు కలిసి కొట్టుకున్నారు. కానీ దుర్వినీతుడు ఎక్కడున్నాడో ఆ గోడ తలుపులు పగలగొట్టేసింది చోళ సైన్యం. వాళ్ళు వీళ్ళు లోపలికి ఎంటర్ అయిపోయారు. ఎంటర్ అయిపోగానే ఈ ధర్మపాలుడిని పట్టేశారు రాజుగారిని. రాణి మాత్రం దొరకల, వెళ్ళిపోయింది కదా ఆవిడ. ఆయన అరెస్ట్ చేశారు. అయితే ఈ సందట్లో విజయకేతువు తప్పించుకుంటాడు. ఓహో. ఆయన అక్కడ లేడు, దొరకల వీళ్ళకి. రాజు దొరికిపోయాడు. ఇక రాజును జైల్లో పడేశారు. రాణి కోసం అంతా వెతికారు, ఎందుకంటే శత్రుశేషం ఉంచుకోకూడదు. రాణి గర్భవతి, వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక 3 ఏళ్ల పిల్లాడున్నాడు. ఈ బయటికి పారిపోయారు కదా. పిల్లాడిని ఎత్తుకున్న నింబవతి, రాణిగారితో ఉన్న రత్నావతి ఇద్దరు పొరపాటున 2 వేరు దారుల్లో నుంచి వెళ్ళిపోయారు. ఆ అమ్మాయి ఏమో పిల్లాడిని ఎత్తుకుని ఓ పక్కకి వెళ్ళిపోయింది. ఈవిడేమో ఈ ముసలమ్మ కొంచెం పెద్దది, నడి వయసు దాది, ఈ యంగ్ ఏజ్లో గడుపుతూ ఉన్న రాణిగారితో కలిసి ఇంకో పక్కకి వెళ్ళిపోయింది. వీళ్ళు ఏమయ్యారో తెలియదు, ఎటో వెళ్ళిపోయారు. మొత్తానికి రాజు అరెస్ట్ అయిపోయాడు. ఊరంతా అల్లకల్లోలమైపోయింది. కానీ దుర్వినీతుడు తనతో ఉన్న విహారభద్రుణ్ణి తనతో పాటు ఉంచుకొని ఆ రాజ్యానికి రాజు అయిపోయాడు. చోళరాజు గారి మంత్రి కొడుకు వాడే రాజప్రతినిధి, వాడికి సహాయకుడు విహారభద్రుడు. ఎందుకంటే విహారభద్రుడే వాడి ఇక్కడ సెటిల్ అవ్వడానికి కారణమయ్యాడు. దాంతో ఎవరి దారిని వాళ్ళు సెటిల్ అయిపోయారు. ఈ బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమయ్యారో చూద్దాం. రాణిగారు వీళ్ళు సెపరేట్ అయ్యారు కదా. ఈ పిల్లాడిని ఎత్తుకుని వెళ్ళిన దాది పరిగెత్తింది. పిల్లాడు 3 ఏళ్ల వాడంటే వాడిని ఎత్తుకుని పరిగెత్తద్దు. వెళ్ళింది ఎక్కడికో చాలా దూరం వెళ్ళి బాగా అలసిపోయింది. ఓ చెట్టు కింద పిల్లాడిని పక్కన పెట్టుకుని పడుకుని నిద్రపోయింది. నిద్రపోయేసరికల్లా ఆ పక్క నుంచి వచ్చిన ఒక కృష్ణ సర్పం పాము ఈ అమ్మాయి పక్క నుంచి వచ్చి అమ్మాయిని కాటేసింది. అయ్యో. ఆ నింబవతి కాస్త చనిపోయింది. కానీ సర్పం పిల్లాడిని ఏం చేయలే. పడుకుని నిద్రపోతూ ఇంకా కాసేపట్లో లేస్తున్న పిల్లాడికి ఎండ పడకుండా మొహం మీదకి పడగ విప్పి వాళ్ళు పెట్టుకుని నుంచున్నదట అక్కడ పాము పడగ కింద ఉన్నాడు పిల్లాడు. పెద్ద పాము. అక్కడి నుంచి ఏమైంది, ఎక్కడో అడవిలో కదా వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ దారే పోతున్న కొన్ని గొల్లల కుటుంబాలు చూసుకుని, అడవిలో ఉండేవాళ్ళు, అడవిలో ఉంటాయి కదా కొన్ని సంచార జాతులు, వాళ్ళు ఉంటారు. అమ్మో సర్పం పడగబట్టింది. ఎంత అదృష్టవంతుడు, ఇదేదో పక్కనున్నదే పాపం తల్లో ఏమో చచ్చిపోయింది. తల్లిని ఎందుకు అనుకున్నారు, ఆ దాసులైనా వాళ్ళు చక్కగా అలంకారాలు ఉంటాయి, గాజులు గీజులు వస్తువులు కనపడుతున్నాయి, పిల్లాడి తల్లేని అనుకున్నారు అని చెప్పి ఆ పాముని తరిమేసి ఆ పిల్లాడిని ఎత్తుకుని తీసుకుపోయారు. ఆ గుంపు తాలూకు నాయకుడికి పింగళకుడు అతని పేరు. పిల్లలు లేరు. సరే ఈ పిల్లాడు అదృష్ట దీపకుడుగా పేరు పెట్టి అదృష్ట దీపకుడు అని ఆ 3 ఏళ్ల పిల్లాడిని వాళ్ళు పెంచుకోవడానికి తీసుకెళ్ళిపోయారు. ఈ అదృష్ట దీపకుడు తర్వాత చక్రవర్తి అవుతాడు. ఎలా అవుతాడో వచ్చే భాగంలో తెలుసుకుందాం మనం. తప్పకుండా అండి. నమస్తే చెయ్యి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.